ఏది శుభమో అనేటువంటి మాటను మనం మన జీవితంలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి వచనాలు మరియకు గబ్రియేలు దూత ద్వారా దేవుడు పంపించిన సందేశాన్ని మనం గమనిస్తా ఉన్నాం. దీనికంటే ముందుగా ఒక సంఘటన జరిగింది. అందుకని 6వ నెలలో అనే పదాన్ని ఉపయోగించాడు. 6వ నెలలో అన్నదంటే పైన చెప్పినటువంటి వచనాలలో జకరియా, ఎలిజబెతులు ఉన్నారు. వారు నమ్మకమైన నీతిమంతులైనటువంటి దేవుని యొక్క సేవకులు. కానీ వాళ్ళు బహు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ సంతానాన్ని పొందలేదు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి సంతానం ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఎలిజబెత్ గర్భం ధరించింది. ఆమె గర్భవతిగా ఉన్నటువంటి 6వ నెలలో మరియ దగ్గరికి గబ్రియేలు దూత పంపించుకోవటం జరిగింది. అప్పటికి మరియ యొక్క పొజిషన్ ఏంటి అంటే యోసేపు అనేటువంటి వ్యక్తికి ప్రదానము చేయబడి ఉన్నది, వివాహం కాలేదు ఇంకా. అలాంటి పరిస్థితుల్లో దేవదూత వచ్చి ఏమంటున్నాడు 28వ వచనంలో, దయా ప్రాప్తురాల మీకు శుభము అన్నాడు. నీవు కంగారు పడి ఏంటో ఆ శుభ సమాచారం అని ఆలోచించుకుంటూ ఉంది. అప్పుడు చెప్తా ఉన్నాడు దూత, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని. వివాహం కాకముందే ప్రధానమయ్యుళ్ళు గాని గర్భం దాల్చడం మరి అది శుభవచనమేనా? శుభమేనా? అది లోకంలో దాని యొక్క స్థితి ఏంటి? అది అశుభము కదా. అందుకని చాలా సందర్భాల్లో మనం ఏదైతే మంచి అనుకుంటామో అదంతా దేవుని దృష్టిలో చెడవుతుందట. మనం ఏదైతే గొప్పది అని మాట్లాడుకుంటామో అది దేవునికి నచ్చుతుంది. అంటే వాస్తవానికి మనకి నిజమైనటువంటి మంచి చెడుల గురించిన వివేచన తక్కువ మనకి. అందుకే అందరూ ఏది మంచి అంటే అది మంచి అంటాం, అందరూ ఏది చెడు అంటే మనం కూడా అదే చెడు అంటాం. సరే, ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే నీకు శుభము అని చెప్పిన తర్వాత 30వ వచనంలో, నీవు దేవుని దేవుని పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదు అని చెప్పడం మనం గమనిస్తాము. గమనించండి, ఇది మరియకు శుభమనని, లోకానికి ఇది శుభవార్తనని, శుభ సమాచారమునని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే ఎందుకు ఈ డిసెంబర్ నెలలోనే ఈ సమాచారాల గురించి మనం మాట్లాడుతున్నామంటే, మనం పాటల ద్వారా కానీ ఏ సందర్భంలోనైనా ప్రభు యొక్క పుట్టుకల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన మరణాల గురించి మాట్లాడుతుంటాం, స్తుతిస్తూ ఉంటాం, ఆయన పునరుత్థానాల గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. అప్పుడు ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాము అని అంటే, నిజమైనటువంటి శుభము ఏదో ఎవరికి అర్థం కావట్లేదు కనుక ఆ క్లారిటీ బైబిల్ గ్రంథంలోంచి తీసుకునే దాని కొరకే ఈ ప్రయత్నం. ఇలాగ చెప్పబడిన తర్వాత ఆమె కుమారుడి కన్న తర్వాత మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారు యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నారు.
అంటే మరియతో శుభము అని చెప్పినటువంటి తర్వాత ఆ కుమారుడు పుట్టిన తర్వాత మళ్ళా సంవత్సరానికి అనమాట. కుమారుడు పుట్టిన తర్వాత పశువుల కాపర్లకు దూత ఏం చెప్తా ఉన్నాడు? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని ఇక్కడ మాట్లాడటం మనం గమనిస్తాం. భౌతిక సంబంధమైన జీవితాన్ని గురించి ఆలోచిస్తే ఇది సైన్స్ కూడా ఇంతవరకు అర్థం కానటువంటి సంగతే. వివాహం కాకుండా గర్భవతి అవటం ఎలాగదా? స్త్రీ పురుషుల కలయిక లేకుండా గర్భం దాల్చడం ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి మరి పురుషుని యొక్క కణాలు స్త్రీ అండంలో ప్రవేశపెట్టడం ద్వారా, పరికరాల ద్వారా ప్రవేశపెట్టడం ద్వారా కూడా గర్భం దాల్చే అవకాశం ఉంది, కలయిక లేకపోయినా. మరి అప్పుడు ఆ టెక్నాలజీ అప్పుడు లేదు. మరి ఎలా సాధ్యమైంది? కాబట్టి ఇది ఒక సైన్స్ కు విరుద్ధమైనటువంటి క్రియ కనుక దీన్ని నమ్మేదానికి ఆస్కారం లేదని కొట్టివేసేవాడు చాలా మంది ఉన్నారు. మరి అదే వైద్యులని 40 సంవత్సరాల తర్వాత స్త్రీ గర్భం దాల్చుదా అని అడిగితే ఇక వాళ్ళు చెప్పేటువంటి కారణాలు చాలా రకరకాలుగా ఉంటాయి, వాళ్ళకి అందిన జ్ఞానాన్ని బట్టి. ఇలాగన దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యాలను గ్రహించటం గాని, వాటిని తెలుసుకోవటం గాని మానవులకు ఎప్పటికీ సవాలే. ఎందుకు అంటే దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయగలిగినటువంటి వాడు. ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు ఉందంటే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాము. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. దేవుడు కొంత జ్ఞానాన్ని మనుషులకు ఇచ్చాడు గాని ఆయన చేసేటువంటి కార్యాలు అన్నిటినీ తెలుసుకునే దానికి అది చాలదు. చాలనంత మాత్రం చేత అది రైట్ కాదు అని చెప్పటం అజ్ఞానం. నాకు తెలియదు అని చెప్పు, హోందాగా ఉంటుంది. నీకు తెలియనంత మాత్రం చేత అబద్ధమని మాత్రం అనుకో. సరే, ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఏది శుభం అనేటువంటి సందర్భం కనుక మరియా కుమారుని కన్నప్పుడు, అలాగనే పశువుల కాపుర్లు కూడా దూతలు కనపడి చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగగు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు చెప్తా ఉన్నాను అని చెప్పి కొన్ని ఆనవాళ్ళు చెప్పారు. సరే, ఇక్కడ మరియతోనూ శుభము, దేవుడు దయ పొందేవనేటువంటి ఆశీర్వాదకరమైన పదాలు ఉపయోగించాడు. పశువుల కాపులతో కూడా మహా సంతోషకరమైన సువర్తమానం మీకు చెప్తున్నాను అని చెప్పాడు. అంటే యేసు యొక్క పుట్టుకలో మరియ జీవితానికి శుభకరమైనటువంటి ఆనవాళ్ళు ఉంది, అలాగే ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైన సువర్తమానము కూడా ఉంది. ఇంతకీ ఏంటి ఆ సువర్తమానము? ఆయన పుట్టాడు, రైట్, పుట్టాడు అనేటువంటి సువర్తమానమే. అయితే ఆయన పుట్టటమే సువర్తమానము, శుభము అని మాత్రం చెప్పలేదు. అక్కడ మీరు గమనిస్తే ఆయన ఎందుకు పుట్టాడో, ఎందుకు పుడతాడో, వచ్చినాక ఏం చేస్తాడో అవి కూడా చెప్పడం జరిగింది. అంటే వాటన్నిటినీ కలిపితే శుభ సమాచారము సువర్తమానం అవుతుంది తప్ప కేవలం పుట్టుక ఒక్కటే శుభ సమాచారం. కనుక నిజమైనటువంటి శుభము అనేటువంటిది ఏంటి అనేది మనం పరిశీలన చేయాలి అంటే, ఆయన జననము ఒక శుభవార్త అయితే, ఆయన జన్మించడం ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయాలనుకున్నాడో అవి కూడా శుభ సమాచారంగానే పరిగణించబడతా ఉంటాయి. అవి ఏంటి అనేటువంటిది 4 పాయింట్లు మనం ఈ రోజు నేర్చుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో నీతిమంతుడును భక్తి కలిగినటువంటి
యోసేపుతో దూత మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించదు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనిను. గమనించండి, ఆయన ఒక ఉద్దేశంతో లోకానికి వస్తా ఉన్నాడు. ఏంట ఉద్దేశం అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. అంటే ఇది కేవలం శరీర సంబంధమైన సాధక బాధల్లోంచి విడిపించడానికి మాత్రమే కాదు, అవి కూడా చేశాడు ఆయన. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, మగవారికి నోరిచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, కుష్టి వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, నానా రకాల రోగాలతో ఉన్న వారందరినీ స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు. ఇలాగ అనేకమైనటువంటి శరీర సంబంధమైన మేలు కూడా చేశాడు. కానీ ఆయన యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, ప్రతి వారిని వారి పాపములలో నుంచి రక్షించటం. కాబట్టి రక్షకుడు అని అర్థం వచ్చేటట్లుగా ఆయనకి పెట్టేటువంటి పేరు ఏంటంటే యేసు. యేసు అనే పేరుకి అర్థం ఏంటట? రక్షకుడు అని అర్థం. ఇది శుభకరమైనటువంటి సమాచారం. చూడండి, దేవుడు ఏది చెప్పినా గాని వివరంగా చెప్తాడు, అర్థవంతంగా చెప్తాడు. అంటే వాస్తవానికి వివాహం కాకుండానే కుమారుడు అనేటువంటి ఆ ప్రక్రియ లోకంలో చాలా అవమానకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది, ఎవరు మెచ్చనటువంటిది. అయితే మరి అలాంటి కార్యాన్ని శుభకరంగా దేవుడు ఇక్కడ ఎందుకు ఒప్పుకుంటున్నాడు అన్నదంటే, మనుషులందరూ జన్మించినట్లుగానే జన్మిస్తే మనుషులందరూ కొన్నటువంటి బలహీనతే ఆయన కూడా ఉంటుంది కనుక, పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు ముందుగానే నిర్ణయించినటువంటి ఈ నిర్ణయాన్ని ఈ మరియ ద్వారా నెరవేర్చడానికి ఆయన ప్లాన్ చేశాడు. కాబట్టి లోక సంబంధంగానైతే అది ఆక్షేపించడానికి కూడా కారణమైంది. యూదులు యేసు ప్రభువుని దూషించారు, నీవు అక్రమ సంతానం అని అన్నారు యేసు ప్రభువుని. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు చూసినంత వరకు అది అక్రమ సంతానంగా వాళ్ళకి అర్థమయ్యింది. కానీ నిజంగా దేవుని యొక్క భయభక్తులు లేని వ్యక్తిగా, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిన వ్యక్తిగా, దేవుని యొక్క వాగ్దానాలు ఎరిగినటువంటి వారికి ఇది శుభకరమైనటువంటి ఆనవాలు, ఇది మంచి సమాచారమే. కాబట్టి ఆవిడ దాన్ని అంగీకరించింది. ఆవిడేమందంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం నా జీవితంలో జరుగును గాక అన్నది. అంటే దీని వలన లోకంలో ఎలాంటి అవమానం వస్తుందో, లోకంలో ఎలాంటి తిరస్కారం వస్తుందో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో వాటన్నిటిని పక్కన పెట్టేసింది. ఎంతో కాలముగా దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి రక్షకుడైన మెస్సయ్య నా గర్భం ద్వారా దేవుడు లోకానికి అందించాలనుకున్నప్పుడు, లోకం ఏమనుకుంటే నాకేంటి, అది మంచి అనుకుంటే నాకేంటి, చెడు అనుకుంటే నాకేంటి, ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటే నాకేంటి, కానీ అందరికి మేలు కలిగేటువంటి జీవితం గనుక ఇది నాకు శుభకరమైనటువంటి విషయాన్ని మరి అంగీకరించింది. ఇప్పుడు ఆ శుభములో, ఆ మేలులో, ఆ సంతోషంలో నిజమైనటువంటి సంతోషం ఏంటంటే, ఇది ఎవరైతే యేసు క్రీస్తును రక్షకుడిగా వచ్చాడని గుర్తించి ఆయన అంగీకరించి ఆయన రక్షణ పొందుతారో అది నిజమైనటువంటి అనుభవం. ఈ విషయాన్ని దేవుడు ఆది నుంచి చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఆదికాండం 3:15 చెప్పాడు, ఆదికాండం 12:3 చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 18:17-18 చెప్పాడు, యెషయా గ్రంథము 9 చెప్పాడు, 7 చెప్పాడు, 11 చెప్పాడు, 12 చెప్పాడు. చాలా సందర్భాల్లో ఈ మెస్సయ్య అనేటువంటి వ్యక్తిని గురించి దేవుడు అనేక ప్రవచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఆ సమాచారం అంతా, ఆ యొక్క వాగ్దానాల యొక్క సామర్థ్యం లేక వాటి యొక్క విలువ తెలుసు కనుక మరియ తన జీవితాన్ని దేవునికి ఆవిధంగా అర్పించడానికి అంగీకరించింది. ఓకే, ఆవిడ జీవితంలో
లోకములో అశుభము, కానీ దేవుని పక్షంగా శుభము ఆమె లోకానికి అందించింది. మరి ఈయన వచ్చాడు, మరి ఈయన ద్వారా మనకు శుభం ఏంటి? ఈ రోజున కేవలం యేసుక్రీస్తు పుట్టిన రోజు అనేటువంటి ఒక దినమును పరిగణలోకి తీసుకుని ఆ దినమున మనకు నచ్చినవన్నీ చేసేసేసి ఇది పండుగ, ఇది శుభకరమైన దినం అనుకుంటున్నాం. అది తప్పు. ఎందుకు అనంటే దానిని బైబిల్ ఎక్కడ కూడా ప్రకటించలేదు. మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క క్రిస్టమస్ అనేటువంటి పదము గాని, క్రీస్తు పుట్టిన దినాన్ని వేడుకగా చేయటం గాని, క్రిస్మస్ అనేటువంటి యొక్క పండుగల వాతావరణం గాని అసలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ దరిదాపుల్లో కూడా మనకు కనపడదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్కు వెలపట్టు నుంచి కొందరు భక్తి పరులుగా చలామణి అవుతున్నటువంటి వారు దీన్ని ప్రాచుర్యంలో తీసుకొని వచ్చారు. గమనించండి. మరి ఇందుకు అసలైనటువంటిది ఏంటి అన్నదంటే ఆయన ఎందుకు వచ్చాడో ఆ కారణాలు మనకి అర్థం కావాలి. ఒకటేమనుకుందాము, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు. ఆయన గురించి అలా వాగ్దానాలు చెప్పే ముందే దేవుడు లోకము అంటే లోకము ఏ పరిస్థితిలో ఉందో చెప్పిన ఒక మాటను జ్ఞాపకం చేసుకుని మనం ఇది కొడదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. గమనించండి చాలు. భూమిని ఏం కమ్ముతుందట? చీకటి, కటిక చీకటి భూమిని జనములను కమ్మి వేస్తా ఉందట. ఎక్కడుందండి చీకటి? అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగా వెలిగే లైట్లు ఉంటే మనకి ఉన్నాయా లేవా? ఈరోజు కరెంటు పోతుందేమన్నా భయం లేదు, దేహం పుట్టలేదన్న చింత లేదు. ఎక్కడ చూసినా కానీ కావలసినంతగా మనం వెలుగును పొందుకుంటున్నాం. కావలసినంత సమృద్ధిగా లైటింగ్ల ద్వారా కూడా మనం ఎంత సౌకర్యాన్ని పొందుతున్నాం. మరి ఏ చీకటి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాపం అనే చీకటి ఏమవుతుందట? మొత్తం కమ్ముకుంటుంది, భూమిని కమ్మేస్తా ఉంది, జనములను కటిక చీకటి కమ్మేస్తా ఉంది. కనుక ఈ మనం పెట్టుకునేటువంటి భౌతిక సంబంధమైన లైట్ల ద్వారా పోయే చీకటి కాదది. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటువంటి సందర్భాన్ని ప్రస్తావిస్తూ యోహాను రాసినటువంటి మాటలు గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వెలిగించుచున్నది. ఇంకా పైన వచ్చిన కూడా వచ్చిన చదివితే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. గమనించండి, ఏ చీకటిని గురించి, ఏ వెలుతురుల గురించి మాట్లాడుతా ఉన్నారు? మనుషుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి పాపం అనే చీకటి గురించి మాట్లాడబడతా ఉంది. మనుషుల యొక్క మనసుల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుర్నీతిని గురించి మాట్లాడబడతా ఉంది. కనుక యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి అందరినీ వెలిగించే దాని కొరకు వెలుగుగా లోకానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వెలుగు అంటే అర్థం ఏంటి అనంటే పరిశుద్ధత, నీతి, యథార్థత, యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన జీవితము, ఇది పరిశుద్ధ వెలుగు సంబంధించింది. మరి చీకటి అంటే పాపానికి, దుర్మార్గానికి, చెడుకు, నాశనానికి, పాప సంబంధమైన ప్రతిదానికి పొనిగి ఉన్నటువంటి చీకటి. కనుక ఈ చీకటిని తొలగించుకోకుండా మనము గొప్ప గొప్పదైనటువంటి స్టార్ లైట్లు పెట్టినా గాని, నక్షత్రాలు పెట్టినా గాని, ఎంతో అందమైన ఆ లైట్లతో అలంకరించుకున్నా గాని
హృదయంలో ఉన్నటువంటి చీకటి పోయిందా? హృదయంలో ఉన్నటువంటి పాపం అనేటువంటి ఆ యొక్క అంధకారం పోయిందా? దాన్ని పోగొట్టుకోనకుండా దేహానికి వెలపట ఎన్ని లైట్లు పెడితే ఉపయోగం ఏంటి? ఆలోచించండి. ఒకవేళ కొన్ని రోజులు మనం లైట్లు పెట్టుకుని ఇది శుభము, ఇది మంచి రోజు అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే అది కేవలం మనం భ్రమలో ఉన్నామన్న వాస్తవాన్ని గ్రహించాలి. దేవుడు చెప్తుంది ఏంటంటే కొన్ని రోజులు వెలిగించే లైట్ల గురించి కాదు ఆయన లోకానికి వచ్చింది. జీవితాంతము లోకానికి వెలుగుగా ఉండాలన్నటువంటి నీ జీవితాన్ని, నా జీవితాన్ని వెలిగించే దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక దీనిని వెలిగించుకోనకుండా ఉన్నంత కాలము మనము అశుభములోనే ఉన్నట్టు తప్ప శుభకరమైనటువంటి పరిస్థితి మన జీవితానికి దరిదాపుల్లో కూడా వచ్చే అవకాశమే లేదు. ఇది వాగ్దానాల సారం, ప్రభు యొక్క రాకడ. కన్యక గర్భాన పుట్టడం అనేటువంటి దేవుని యొక్క వాగ్దానం యొక్క ఫలితం. ఆయన లోకాన్ని వెలిగించాలనేటువంటి మాట ఇగో పాత నిబంధనలు అనేక వచనాల యొక్క సారాంశం. కాబట్టి ఆయన ఎన్నో ఆధారాలతో లోకానికి వచ్చి నిన్ను నన్ను మనందరినీ వెలిగించే దాని కొరకు వెలుగుగా లోకానికి వస్తే ఆ వెలిగించబడేటువంటి స్థితిని గుర్తించకుండా, దాన్ని పట్టించుకోకుండా కేవలం దేవుని కొరకు కొన్ని లైట్లు పెట్టి వెలుగును చూపించాను, నేను వెలుగును ప్రచారం చేస్తున్నాను అంటే ఎవరి కోసం? నీకు ఉపయోగపడిందా? ముందు నాకు ఉపయోగపడిందా? మనం ఆ వెలుగులో ఉన్నామా? ఆలోచన చేయాలి. రెండో విషయం ఏంటంటే లూకాసు వార్తలో చూద్దాము. 2వ అధ్యాయం లూకాసు వార్త 14వ వచనం చదువుదాం. ఇంతకు ముందు మనం చదివినట్లుగా ఆ దూతలు మరి ఏం చెప్తా ఉన్నారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. గమనించండి, దేవదూతలు వచ్చి పశువుల కాపరులకు చెప్పినప్పుడు వాళ్ళు పొత్తుగుడ్డలతో ఉన్నటువంటి శిశువు దగ్గరికి వెళ్లి ఆయన చూసి సంతోషించారు. ఈలోగా ఆకాశ సైన్యము పరలోకము నుంచి కిందకు దిగి వచ్చి ఆ శిశువు ఉన్నటువంటి యేసు దగ్గర వాళ్ళు ఏమని పలుకుతా ఉన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు అనంటే దేవునికి మనుషులకు ఉన్నటువంటి మధ్య దూరాన్ని తగ్గించడానికి వచ్చాడు. దేవునికి మనుషులకు ఉన్న మధ్య శత్రుత్వాన్ని తీసివేయటానికి వచ్చాడు. సమాధానకరమైన స్థితిని స్థాపించడానికి వచ్చాడు. అది యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతాం కదా, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అని చదువుతూ ఉంటాం. అంటే ఈయన ద్వారానే ఎవరైతే రక్షణ పొందుతున్నారో, పాప క్షమాపణ పొందుతున్నారో వారు దేవునితో సమాధాన పరచబడతారు. దేవునికి వారికి ఉన్న విరోధం పోతుంది. అప్పుడు దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు కనుక ఆ ఆత్మ చేత మనం ఏమంటాము అంటే తండ్రి, నాయనా, అబ్బా అని మొరపెడతాం. మరి అప్పుడు దాకా దేవ 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 ప్రభో 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 నాయన అంటాం తప్ప తండ్రి మా నాయన అనేటువంటి మనసు రాదు మనకి. కారణం ఏంటంటే రక్షణ లేదు, లోపల పాపం అడ్డంగా ఉండిపోయింది, నీకు నాకు దూరం ఉందనేటువంటి వ్యత్యాసం చూపిస్తూ ఉంటది. కాబట్టి దేవుణ్ణి తండ్రి అని మొరపెట్టగలిగేటువంటి ఆ స్థితి దూరం చేస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభు వచ్చి చేసే పని ఏంటంటే పాపం నుంచి విడిపిస్తాడు, రక్షిస్తాడు. రక్షించిన వారందరితో కూడా ఏం చేస్తాడంటే దేవునితో సమాధాన పరుస్తాడు. దేవునితో సమాధాన పడిన వాడు ప్రతి మనుషునితోనూ సమాధానంగా బ్రతకటానికి నేర్చుకుంటాడు. అది ఎలాంటి సమాధానం అనంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయా మొద్దు నుంచి చిగురు పడుతుందని మనం చదువుతాము. ఆ చిగురు అనేటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలుసును. ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఆయన గురించి మాట్లాడుతూ 5వ వచనంలో అతని నడుమునకు నీతియు, అతని తొంట్లకు సత్యమును నడుకట్లుగా ఉండదు.
తోడేలు గొర్రె పిల్ల యుద్ధ వాసము చెయ్యును, చిరుత పులి మేక పిల్ల యుద్ధ పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడే కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేత మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగు పాము పుట్ట యుద్ధ ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతట ఏ మృగమున హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉండునట్లు లోకము యెహోవాను కూర్చున్న జ్ఞానముతో నిండి ఉండును. క్రీస్తు చేత రక్షణ పొందినటువంటి వ్యక్తులు, దేవుని చేత సమాధాన పరచబడినటువంటి వ్యక్తులు ఎలాగుంటారో తెలుసునా? ఇక్కడ చదివినటువంటి మాటలో కొన్ని జంతువుల యొక్క మ్యాచింగ్ చెప్పాడు. తోడేలు గొర్రె పిల్ల, వీడు ఫ్రెండ్షిప్ కుదురుద్దా? ఎప్పుడు దొరుకుద్దా అని చూస్తుంది గొర్రె పిల్ల కొరకు తోడేలు. అంటే అది కూడా గొర్రెలాగానే ఉంటుందట. అందుకని గొర్రెల మందలో కలిసిపోయి ఒంటరిగా ఉన్నటువంటి గొర్రె పిల్లలను ఎత్తుకుపోయి తినేస్తుంది. అంటే శత్రువు అనమాట వాటికి. అలాగని చిరుత పులి మేక పిల్ల ఈ రెండు కలిసి ఉంటాయా? అబ్బే, బద్ధశత్రువు. దూడ కొదమ సింహము పెంచబడిన కోడే, అంటే కోడి దూడ అనమాట. ఇవి వ్యతిరేకమే. అలాగని ఆవులు ఎలుగులు అంటే ఎలుగుబంట్లు, అలాగని పాలు కుడుచు పిల్ల నాగు పాము పుట్ట యుద్ధ ఆటలాడును. అంటే ఇవన్నీ ఏంటవి? ఇవన్నీ క్రూర జంతువులే కదా. ఏమేమి? తోడేలు గాని, చిరుత పులి గాని, కొదమ సింహము గాని, ఎలుగుబంటు గాని, నాగుపాము గాని, ఇవన్నీ ఏంటండి? భయంకరమైన క్రూర జంతువులు, నాశనం కలిగజేసేటువంటివి. అంటే అలాంటి భయంకరమైనటువంటి మనుషులు కూడా దేవుని పరిశుద్ధ స్థలమైనటువంటి సంఘానికి వచ్చినప్పుడు ఒక బాలుడు ఏ విధంగా నడిపిస్తే నడవటానికి సిద్ధంగా ఉంటారో అంతటి సాధుత్వాన్ని వీళ్ళు మార్చుకుంటారు. ఎలాంటి సమాధానకరమైన స్థితి సంఘంలో ఉంటుందని చెప్తున్నాడు. మరి రోజున ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుద్దని ఆయన జననం గురించి దేవుడు వాక్యం చెప్పిస్తే ఆయన జననాన్ని గురించి గొప్పలు చెప్పుకునేటువంటి మనుషుల మధ్యన ఈ సమాధానకరమైన స్థితి ఉందా? మరి ఎట్లాగో? అసలు అది వచ్చింది ఎందుకబ్బా? ఇది ఇలాంటి విరోధ భావాలతో ఉన్న వారిని ఏకం చేయటానికి కాదు, వేరు వేరు తత్వాలతో ఉన్నటువంటి వారిని సమాధానం పరచడానికి అది వచ్చింది. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని వదిలిపెట్టి ఆయన యొక్క జన్మ దినమును మాత్రం మనం ఆర్భాటం చేయటం వల్ల మనకి ఏం ఒరుగుతుంది? ఆలోచించండి. కాబట్టి సమాధానకరమైన స్థితి లేకపోయినా మనం అశుభములోనే ఉన్నాము, ప్రమాదంలోనే ఉన్నాము. మూడో విషయం, ఈయన ద్వారా వచ్చేటువంటి మరొక శుభం ఏంటి అన్నదంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరియుతో చెప్పినటువంటి మరొక మాటను పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాము. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ శుభవచనాలన్నీ మరీకి అర్థమైందండి. ఈ రోజున మరీ పేరును మళ్లించే వారికి, యేసు ప్రభు జన్మదినం జరుపుకునే వారికి అర్థం కావట్లే పాపం. మూడవ శుభకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయనకి ఏం పేరు పెడతారట? ఇమ్మానుయేలు అని పేరు పెడతారట. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి?
దేవుడు మనకు ఎప్పుడు డిసెంబర్ నెలలోనా ఆలోచించండి. అంటే ఆయన లోకానికి వచ్చాడు అంటే మనకు తోడుగా ఉండేదానికి ఆయన లోకంలో పరిచయం చేసినప్పుడు చెప్పిన మాటలకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా అది ఎప్పుడు దాకా ఉంటాడట ఆయన? ఇది కదా దేవుడు తోడడం అంటే. ఆయనకి పెట్టే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. ఆ అర్థం వచ్చేటువంటి పేరేంటి? ఇమ్మానుయేలు. ఆయనే అంటున్నాడు స్వయంగా, ఇదిగో మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈ పని చేస్తూ ఉంటే సదాకాలము నేను మీకు తోడుగా. ఇంకొక అద్భుతమైన మాట అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మలను అనాథలుగా విడువను, మీ ఎదుకు వస్తాను. చాలు, మిమ్మల్ని అనాథలుగా విడువను. ముందేమన్నాడు? సదాకాలం మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని అనాథలుగా విడవను. 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎళ్ళ మీతో చెప్తాను, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున వచ్చి నా యొద్ద నుండుటకై మిమ్మల్ని తీసుకుని పోతా. ఎంత ఆదరణకరమైన మాట అండి. ఇది కదా దేవుడు తోడుండటం అంటే. మరి ఎల్లప్పుడూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి భరోసా మనకుందా? ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఉండాలి అంటే మొదటి రక్షణ పొందాలి, దేవునితో సమాధానకరంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. అనాథలను విడిచిపెట్టకుండా మనలను ధైర్యపరుస్తూ ఈ లోకంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా మనం వెన్నంటి ఉంటూ ఉంటాడు. ఇది కదా నిజమైనటువంటి శుభం అంటే. ఇది కదా నిజమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి గుర్తు అంటే. 4వ విషయం, లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై. కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? భూమి మీద ఏం చేస్తాడు? రాజ్య పరిపాలన చేస్తాడా లేదా? అది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడదులేదు, చెప్తాను. 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు రాజు ఏమని అడిగారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన పూజించడానికి వచ్చాము. అవునా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఫిలిప్ అనేటువంటి శిష్యుడు నతనీయులు అనే ఫ్రెండ్ తీసుకొస్తాడు యేసు ప్రభు దగ్గరికి. 1:49 చూడండి. యోహాను సువార్త 1:49. నతనీయులు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువయ్యను. యేసు ఎవరట? రాజువు నువ్వు. తూర్పు దేశ జ్ఞానులు ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టినాడు ఎక్కడున్నాడు? ఆయన పూజించిన మేము వచ్చామన్నారు. అలాగే నతనీయులు అనేటువంటి ఒక యూదుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, నువ్వు ఇజ్రాయేల్ రాజు అయ్యా. ఒకనొక సమయంలో జబదయి కుమారుడు తల్లి యేసు ప్రభువుని అడుగుతుంది, అయ్యా నీవు నీ రాజ్యంతో ఉన్నప్పుడు నా ఇద్దరు కొడుకుల్లో కుడివైపున ఒకడిని ఎడవైపున కూర్చోబెట్టుకోయ్యా అని అడుగుతుంది. ఆవిడికి ఏమర్థమైంది? ఆయన రాజు అని అర్థమైంది. అలాగనే పిలాతు దగ్గర నేరస్తుడు నిలబడినప్పుడు పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు వారు?
నువ్వు అన్నట్టే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. కనుక ఆయన రాజుగా మనం గుర్తించి అంగీకరించాల్సిన పరిస్థితి. అది అంగీకరించినటువంటి యూదులతో కరాఖండిగా పేతురు చాలా గట్టిగా ఆజ్ఞాపించాడు. అపోస్తల కార్యాలు 2:36 వచనం. అపోస్తల కార్యాలు 2:36 వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా ఈ రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ఎలా నియమించాడు? ప్రభువుగాను క్రీస్తుగాను. క్రీస్తు అంటే అభిషేక్తుడు, ప్రభు అంటే రాజు. అంటే రాజుగా ఉండటానికి అభిషేకించబడిన వాడిగా యేసును దేవుడు నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి 3,000 మంది ఆ రోజున బాప్తిసం పొందారు. యేసును రాజునా రక్షకుడనా? రక్షకుడు రాజునని కదా. కాబట్టి ఇప్పుడు ఆ రక్షించినటువంటి రాజు చేత మనము ఏలుబడి చేయబడుతున్నామా? ఆయన చేత మనం నడిపించబడుతున్నామా? అప్పుడే మనం నిజమైనటువంటి శుభకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు. రక్షణ పొందకుండా, ఆయన ద్వారా పాప విమోచన పొందకుండా, దేవునితో సమాధాన పడకుండా, అలాగనే మూడోది ఏమనుకుందాం, దేవుడు తోడున్నాడు అనేటువంటి ధైర్యం లేకుండా, ఆయన చేత పాలించబడకుండా కేవలం భౌతిక సంబంధమైనటువంటి పండుగ ఆచారంగా మనం చేసుకుంటూ పోతే దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఇంకా అది ఎక్కడున్నట్టు అంటే అది చీకటిలో ఉన్నట్టే తప్ప ఏ మాత్రం వెలుగు ఎద్దకు మనం వచ్చిన వాళ్ళము కాము. కాబట్టి ఏది శుభము అనంటే రక్షణ పొందటం శుభము, దేవుడితో సమాధాన పడటం శుభము, దేవుడు తోడుగా ఉన్నాడని ధైర్యంగా బ్రతకటం శుభము, యేసుక్రీస్తు రాజు చేత నడిపించబడటం పాలించబడటం శుభము. ఇది కాకుండా ఇంకా శరీర సంబంధమైన ఏదైనా మన జీవితంలో ఉంటే దేవుడు మనల్ని చూసి బాధపడటం తప్ప చేయగలిగేది ఏముంది చెప్పండి? నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఈ లోక సంబంధంగా అన్ని మతాలలో కూడా కొన్ని పండుగలు ఉంటాయి. ఇవన్నీ నిజంగా పితృ పారంపర్యాచారాలుగా పెట్టుకున్నటువంటివే తప్ప ఏ దేవుడు కూడా ఎవరు కూడా నా పుట్టినరోజు చేయబడి ఎవరు చెప్పరు. వీళ్ళు హుషారు ఆగలేక కల్పించుకుంటా ఉంటారు అనమాట. సరే కల్పించుకున్నారు అనుకోండి, సంతోషంగా జరగాలి కదా, దానిలో మేలు జరగాలి కదా. మీరు గమనించండి, ప్రతి పండుగ అనేటువంటి పిలువబడే ప్రతి దానిలో అపశృతులు చోటు చేసుకుంటున్నాయా లేదా? ప్రమాదాలు జరుగుతున్నాయా లేదా? నష్టపోతున్నారా లేదా? అది శుభమైతే పండుగ అయితే దానిలో నష్టం ఎందుకు జరగాలి? అంటే నిజమైనటువంటి పండుగ కాదు అది, నిజమైనటువంటి మేలు కాదు అది. ఏమండి, నేను కేవలం ప్రభుతో నేను జీవించకుండా, ప్రభు ఎందుకు వచ్చాడో ఉద్దేశం గుర్తించకుండా కేవలము నేను ఆయన పుట్టినరోజు అనే రోజున కొత్త బట్టలు వేసుకుని సంతోషంగా ఉంటే ఆయన సంతోషిస్తాడని ఆయన చూసి అదే అదునుగా ఎన్ని లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజున జరుగుతూ నిజంగా దేవుని బాధ పెడుతున్నామో ఆలోచించండి. పండగ కదండి, కొంచెం వేసాను అంటాడు ఆయన. సరే పండగ రోజున ఇంకా నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని వాక్యాలు విను, ఏదైనా మారుమనసు పొందే ప్రయత్నం చెయ్యి, అంతే తప్ప పండగ పేరు చెప్పుకుని తూలుకుంటూ పడుకుంటూ ఎక్కడ డొల్లాడుకుంటూ ఉంటే ఆయన సంతోషిస్తాడా? లేకపోతే ఏదో సాతాన సంబంధమైనటువంటి ఆ వ్యర్థమైన కార్యక్రమాల్లో ఉంటే దేవుడు సంతోషిస్తాడా? అంటే ఏం చేస్తున్నాం ఇంక మనం? పండగ 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 అనుకుంటూ ఆ పండగ రోజు చెప్పుకునే రోజును కూడా ఆయన ఇంకా బాధ పెడుతున్నాం, ఏడిపిస్తున్నాం, ఆయన చేసిన త్యాగాన్ని అవమానపరుస్తున్నాం. దానివల్ల మరింత ఎక్కువ కీడును దోషాన్ని మనమే పోగు చేసుకుంటున్నాం. అంటే రెగ్యులర్ గా మన జీవితంలో చేసేటువంటి రెగ్యులర్ పాపాలు కాకుండా ఈ పండుగనే దాని పేరిట చేసేటువంటి ఈ విపరీతమైన పాపాల ద్వారా మరింత కీడు పోగు చేసుకునేటువంటి ప్రమాదాలకు వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఏది మనకు నిజమైనటువంటి శుభమో ఆలోచించండి. నువ్వు రక్షణ పొంది నీ జీవితానికి శుభం, అది నీ కుటుంబానికి ఆశీర్వాదం.
నువ్వు దేవునితో సమాధాన పడితే ఎల్లప్పుడూ దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. నీ బ్రతుకుకు భవిష్యత్తుకు ఆలోచన చెప్తాడు. ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నడిపిస్తూ ఉంటే ఆయన నడిపింపులో పరలోకం దాకా తీసుకెళ్లేటువంటి సామర్థ్యం ఉంది. అది మనుషులను నడిపిస్తే ఆ నడిపించిన వ్యక్తి ఎక్కడ దాకా వెళ్తాడో మనం అక్కడ దాకా వెళ్తాం. కానీ యేసు ప్రభు నడిపిస్తే ఈ లోకంలో ఉన్నంత వరకు క్షేమంగా నడిపిస్తాడు. ఈ లోకం దాటిన తర్వాత కూడా పరలోకం దాకా తీసుకెళ్తాడు. కాబట్టి ఏది నిజమైనటువంటి శుభమో అనేటువంటిది మనం ఆలోచించుకొని ఉన్నతమైన, యోగ్యమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని కొనసాగిస్తే అది మనకి, మన కుటుంబానికి క్షేమకరంగా ఉంటది, దేవునికి మహిమకరంగా ఉంటది. అలాగని కాక మనుషులందరూ చేస్తున్నారు కదా, వీళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు కదా అని మనుషులందరూ మెప్పించడానికి ప్రయత్నం చేస్తే అందరూ ఆడకపోతారు. అందరూ ఆడకపోతారు. అందుకని యేసుప్రభు చెప్పారు, లోపల 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇరుకుగా ఉండేది, రెండవది విశాలంగా ఉండేది. విశాలంగా ఉండేటువంటి దారిలో అనేకులు పోతారు. అనేకులంటే లెక్క పెడితే కూడా వీలవది కదా వెళ్తాం. అది ఇరుకు దారిలో అయితే కొందరే. కాబట్టి విశాలమైన దారిలోనికి వెళ్ళి నాశనానికి, నరకానికి ప్రాప్తులు అవుతావా? ఇరుకు దారిలోనికి వెళ్ళి విమోచనకు, పరలోకపు ఆశీర్వాదానికి కారకులు అవుతామా? మనమే ఆలోచించుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మరి ప్రేమతో ప్రోత్సహిస్తూ శ్రద్ధగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.